అది ఏదో పెద్ద నేరంలాగా దాన్ని సింపుల్గా అట్లా అనలేదని అనొచ్చు, దాన్ని ఖండం చేయొచ్చు. కానీ దాన్ని ఒక పెద్ద అంశంగా తీసుకుని ముందు రెచ్చగొట్టింది అక్కడ పాలకులే. ఇక నుంచి ఇటువంటి ఎవరు ఏం చేసినా ఎవరిని వదిలిపెట్టం, చట్ట ప్రకారం శిక్షిస్తాం, ఈ విధంగా రెచ్చగొట్టేసరికి మిగిలిన వాళ్ళందరూ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కేసులు పెట్టొద్దని కూడా అనలేదు వీళ్ళు, కేసులు పెట్టొద్దని అనలా. అని అది కరెక్ట్ కాదు, అది మనం చెప్పదలుచుకుని చెప్పాం, నీకు ఎవరు దాని జోలికి ప్రస్తావన చేయొద్దని కూడా ఎవరు అనలేదు. అది అక్కడ అలా ఉండగా ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం దానిలో ఎవరో ఒకళ్ళిద్దరు సహజంగా ఏదో అన్నారు. దాన్ని ఆయన అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ ఇక్కడ వచ్చింది, అక్కడ తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటి దాని జోలికి నేను వెళ్ళను, కానీ దాన్ని ఆసరాగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకించి మన ఫార్మేషన్ డే 12వ ఫార్మేషన్ డే అందులో ఆ రోజే ఇక్కడికి రావటం, ఆ రోజే ఇక్కడికి వచ్చి పర్మిషన్ అడగటం, అందులో అప్పటికే ఆవేశాలు ఉన్న తరుణంలో సరే పోలీసు కూడా ఆలోచించి పర్మిషన్ ఇచ్చినట్టు లేదు. మమ్మల్ని అడిగితే కూడా వస్తే తప్పలేదని కూడా అన్నాం. మేము ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చని నేనైతే వ్యాఖ్యానం చేశాను, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ తర్వాత అర్థమైంది ఆయన మాట్లాడిన విధానం, ఆయన తీరు, ఆ రోజే ఇక్కడికి రావటం అనేది ఒక ఉద్దేశంతో ఆయన వచ్చినట్టుగా ఉంది. ఆ ఉద్దేశంలో ఎటు నుంచి ఎటు మొదలు పెడుతున్నాడు, ఎటు వెళ్ళిపోతున్నాడు తెలవట్లా, ఊగిపోతున్నాడు ఆవేశంతో. ఆ ఆవేశంతో ఊగిపోయేంత అవసరమే వచ్చింది. నేను తిరుగుతా, తెలంగాణలో నేను తిరుగుతా, నన్ను ఎవరు ఆపుతా, నిన్ను ఎవరు వద్దన్నారు, తిరగొద్దని ఎవరు వద్దన్నారు, నేను రాజకీయ పార్టీ పెడతా, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేస్తా. నువ్వు రాజకీయ పార్టీ ఆల్రెడీ పెట్టావు, ఎన్నికల్లో పోయినసారి పోటీ చేశావు, ఇప్పుడు ఏం అవసరం వచ్చింది నీకు, ఎందుకని ఇంకా ఇంకేదేదో మాట్లాడుతూ ఇది ఎవరప్ప జాగీరు కాదు, ఆ పదాలు అవసరమా? ఎవరి జాగీరు కాదని కాదు, ఎవరప్ప జాగీరు కాదు ఆ పదాలు వాడటం. అంతేకాకుండా అడిదిప్పి ఊరి మంగళం మీద పడింది అంటారే, చివరికి ఆయన గుర్తొచ్చింది కమ్యూనిస్టులు గుర్తొచ్చారు. ఎందుకంటే కమ్యూనిస్టుల గురించి ఈ కమ్యూనిస్ట్ పార్టీ అందుకే చచ్చిపోతుంది, లేకపోతే కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారు, ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు వీళ్ళు, ఇటువంటి పదాలు ఆయన వాడాడు. కమ్యూనిస్టు నిజంగా ఆ మనిషి ఎప్పటికప్పుడు పల్లవి మార్చినట్టు, ఏ సినిమాకి ఆ సినిమాలో వేషం మార్చినట్టు, ఏ సినిమాకి ఇంకో సినిమాకి డైలాగులు మార్చినట్టు జీవితంలో రాజకీయ పార్టీలో కూడా అలా మారుతున్నారు. ఆయన పెద్ద ఇష్యూ కోసం కాదు నేను అనేది, ఇప్పుడు ఆయన ఇష్యూ చేశాడు కాబట్టి ఎక్కువ అక్కడ చేసింది ఆయన, ఏడుకొచ్చి చేసింది కూడా ఆయన. అయితే ఏమైందంటే చివరికి ఆయన మొదలుపెట్టింది రాజకీయ ప్రవేశం ఎర్రకండ వేసుకున్నాడు, ఇప్పుడు కమ్యూనిజం చచ్చిపోయింది అంటాడు. ఆయన మొదలుపెట్టింది చెగువేరా బొమ్మ, ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్ట్ వాది చెగువేరా, అంతర్జాతీయ అమరవీరుడు. మనకి భగత్ సింగ్ మన జాతీయ అమరవీరుడు అయినట్టుగా అంతర్జాతీయ అమరవీరుడు చెగువేరా. అంటే నీకు అప్పుడు దేశం, ఈ దేశం ఆ దేశం, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని అన్నాడు ఆయన. ప్రాంతీయవాదం కంటే నువ్వు అసలు ఏరే దేశాలన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో ఈ దేశం ఇక్కడే, అంటే జాతీయవాదం ఉండటం తప్పులేదు, ఈ జాతీయవాదం నీ పద్ధతులను ఉంచుకో, ఇతర దేశాల సిద్ధాంతాలన్నింటినీ కూడా ఇది అక్కడి నుంచి వచ్చింది. మరి గౌతమ బుద్ధుడు ఎక్కడ సున్నా కనిపెట్టింది ఎక్కడ? అదే విమానం ఎవరు కనిపెట్టాడు అక్కడ? లేకపోతే మన కార్లు ఎక్కడ కనిపెట్టింది? పొగ ఇంజిన్లు కనిపెట్టింది ఎక్కడ? మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ ఏది కనిపెట్టినా అందరూ ఉపయోగించుకుంటారు. కనీసం అవగాహన లేకుండా ఈ సిద్ధాంతం అక్కడి నుంచి వచ్చింది. నీ చెగువేరా ఎక్కడ? అక్కడి నుంచే వచ్చాడు, ఆయన బొమ్మ పెట్టుకున్నావు. ఇప్పుడు కొత్త ఆలోచన ఏంటి అంటే, అప్పుడు బాగుంది, ఏదో విప్లవీరుల పేరుతో రావాలనుకున్నాడు, ఇప్పుడు లేదు విప్లవం. అందుకని ఇప్పుడు మారిపోయింది సనాతన ధర్మం,
మార్క్సిజం బదులు సనాతన ధర్మం, ఎర్రకండవ బదులు కాషాయం కండవ, ఇలా రెచ్చగొట్టి వెళ్ళాడు. చంద్రబాబు గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే కూల్గా ఇచ్చాడు. అసలు ఎవరు ఇక్కడికి రావద్దని ఎవరన్నా అన్నారా? అది చెప్పాలి ముందు. తెలంగాణలో నువ్వు రావద్దని ఎవరన్నా అన్నారా? ఎవరో ఒకరిద్దరు అనేది అది కాదు కదా. ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నవారు ఎవరైనా అన్నారా? ఏదైనా ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అందా? సిపిఐ పార్టీ ఏమన్నా అందా? కోదండరాం సార్ లాంటి వాళ్ళు ఏమన్నా అన్నారా? ఇంకా సిపిఎం పార్టీ ఏమన్నా అందా? అసలు ఎవరు ఏ పార్టీ అంది? ఏ పార్టీ వాడు నాకు తెలిసి అనలేదు. అందువల్ల దాన్ని ఇష్యూ చేయడానికి ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ ఆయన స్వేచ్ఛ ఆయనకు ఉంది. కానీ ఇక నుంచి ఇష్యూ చేయొద్దని, ఇక దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి మన గొంతుని, ప్రజా గొంతు నాగేశ్వర్ గారు, ఎవరికి ఇబ్బంది వచ్చినా దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నాగేశ్వర గారిని మనం కాపాడుకోవాలి, మనోధైర్యం ఇవ్వాలి. ఆయన ఇంకా పదం విత్డ్రా అవుతున్నా అన్నాడు. ఇంకా మొరటాళ్ళు అయితే నేను విత్డ్రా కాననేవాడు. అనవసరం వివాదాలకు ఎందుకని చెప్పి నాగేశ్వర గారు దాన్ని విత్డ్రా అవుతానని కూడా. రండి సార్ నాగేశ్వర గారు. ఆయన ఏంటంటే ఆయనకు విశ్వసనీయత సోర్స్ ద్వారా వచ్చిందా రాదా అని ఆయనకు తెలుసు. కానీ ఆయన పెద్ద మనసుతో ఆ రోజే ఫుల్ స్టాప్ పెట్టాడు. నేను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నా అని. విత్డ్రా చేసుకుంటానని అన్న తర్వాత కూడా దాన్ని అంత గొప్ప పెద్ద వివాదాస్పదమైనటువంటి అంశంగా చేస్తున్నారంటే అసలు వాళ్ళ ఆలోచన ఏమిటి అర్థం కావట్లేదు. తెలంగాణ మీద ప్రేమ ఉందా, లేకపోతే తెలంగాణలో ఈ ప్రభుత్వాలను కూడా అస్థిరం చేయాలా, లేకపోతే ఏంటో దానిలో రాజకీయం ఏమన్నా ఆయనంతటికి ఆయన ఆవేశంతో అన్నాడా, లేకపోతే ఆయన ఇంకెవరన్నా నడుపుతున్నారా? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఏదన్నా నాగేశ్వర గారు మనకు ఒక వరం లాంటి వారు. 2 రాష్ట్రాలు ఆయన గొంతును మనం కాపాడుకోవాలి, ఆయనకి మనోధైర్యం ఇవ్వాలి. ఆయన విశ్లేషణలో ఆ ఒక్క అది కరెక్టా కాదో నాకు తెలియదు, కానీ ఏదైనా కాంట్రవర్సీగా వచ్చిన పదం ఏదైనా ఉంటుంది జీవితకాలంలో అది ఒకటే పదం. అది ఆయనకు తెలుసు. విశ్వసనీయత లేకుండా విశ్వసనీయ వర్గాలతో కాకుండా కూడా వాడరు, కానీ అయినా విత్డ్రా చేసుకున్నారు, వదిలేస్తారు. అందుకని అటువంటి వామపక్ష భావాలు, ఆయన వామపక్షవాది కాబట్టి మొత్తం కమ్యూనిస్టులు అందరినీ తిట్టాడు. అయినా కూడా వామపక్షాలని విశ్లేషణలో తప్పు పడతాడు ఏదన్నా జరిగితే, తర్వాత బీజేపీని తప్పు పడతాడు, అన్ని పార్టీని తప్పు పడతాడు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఇది ఇట్లా చేసుకోండి అని చెప్తాడు. అటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాదిని, గొప్ప విశ్లేషకుడిని, ప్రగతిశీలవాదిని, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞాన ఖని లాంటి ప్రొఫెసర్ నాగేశ్వర గారిని, ఆయన గొంతును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన ఈ కార్యక్రమం తలపెట్టాము. అందువలన మనం ఇవాళతో అందరు పెద్దలు మాట్లాడినాక ఓ తీర్మానం చేసి ఫుల్ స్టాప్ పెడితే దయాకరిగా ఓ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇక నుంచి వివాదం ఎవరు దాన్ని రేకెత్తించొద్దనే పద్ధతుల్లో ఓ ఫుల్ స్టాప్ పెడితే సార్ కోదన్నాడు.